ఎట్లయితే గట్లాయే చూసుకుందాం అన్నట్టే రంగంలోకి దిగుతున్నాడట హరీష్ రావు సారు. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులు ఆగిపోయినాయి కదా, అగో వాటిని తొందరగా పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లకు పైసలు ఆపకుండా పనులు రువ్వడి పెంచాలని, ప్రజలకు నీళ్లిచ్చే పంటలు పండేటట్టు చేయాలని పాదయాత్ర మొదలు పెడుతున్నాడట మాజీ మంత్రి హరీష్ రావు. ఆ నడుమ కేసీఆర్ సార్ చెప్పిండు కదా, అగో సార్ చెప్పినట్టే జనాన్ని కూడగట్టి ప్రాజెక్టులు పూర్తి అయ్యేతానికి పాదయాత్రకు ప్లాన్ వేస్తున్నాడట. కేసీఆర్ దెబ్బ కొడితే చిన్నగుండది అన్నాడు కదా, అది హరీష్ రావు పాదయాత్రతోనే కొడతాడా ఏంది అని అనుకునేటట్టే భారీ ఎత్తున బరిగిస్తున్నాడట. ఒకటి కాదు రెండు కాదు, వారం రోజులు 130 కిలోమీటర్లు కాలినడక నడుస్తాడట. సంగమేశ్వరం బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తి అయితే ఎక్కడి వరకు నీళ్లు బారుతాయో ఆ ఊర్లు మొత్తం తిరిగి రైతన్నలను కలుస్తాడట. ప్రతి రోజు మాపటీలు ఏదన్నా ఊర్లో సభలు పెట్టి ఈ కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు మొదలు పెట్టిన ప్రాజెక్టుల పనులు పూర్తి చేయలేకపోతున్నది, దానివల్ల మన పంటలు ఎండిపోతున్నాయి, మన నోటికాడి బుక్కే దూరం అవుతున్నది అని ప్రజలకు చెప్తాడట. ఇక వారం రోజుల తర్వాత పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి కేసీఆర్ సార్నే పిలుస్తాడట. ఇక ఎట్లుంటదో చూడుండ్రి రాజకీయం, గరం గరం గాయ గాయ అవుతుంది. సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల ముందు హరీష్ రావు పాదయాత్ర సర్కారును సతమతం చేసుడే కాదు, బీఆర్ఎస్ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొస్తది అని అంటున్నారు. మరి చూడాలే హరీష్ రావు సార్ పాదయాత్ర ఏ తీరుగా నడుస్తుంది, ఎట్లా సర్కారు దిగి వస్తుంది అనేది ముందు ముందు చూడాలి. నోటికాడి బుక్క ఎత్తగొడితే ఎట్లుంటది, తినే కంచంలో మట్టి కొడితే ఎట్లుంటది, కడుపు రగిలి కన్నెర చేస్తారు ఎవరైనా. అగో అట్లనే చేసిర్రు వీళ్ళంతా. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ చిర్యాల పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పట్టాలు ఇచ్చిండ్రట. శాంక్షన్ అయిన 40 మందిలో 27 మందికే ఇచ్చి కడవళ్లకు కాదన్నారట. ఇక ఎట్లుంటది, అగ్గి మీద గుగ్గిలం అయినరు, మిగతా 13 మంది ఇండ్లు వస్తాయని ఆశపడ్డోళ్ళు ఎవరికి ఇచ్చేదానికి వాటిని ఆపిండ్రు. ఇక్కడనే ఉండి ఇక్కడనే బతికేటోళ్ళం కాదని వేరే ఎవరికన్నా అంటగడతారా, మా నోట్లే మన్ను కొడతారా అన్నట్టు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర అంజయ్యలను కడిగి పారేసిండ్రు. అట్లా అందరు అడుగుతుంటే ఇజ్జత్ పోతుంది అనుకున్నారో, లేకుంటే ఇదంతా మనకే మోసం అయ్యేటట్టున్నది అనుకున్నారో ఏమో తెలియదు గాని, ఇస్తామమ్మా మీకు కూడా ఇస్తామని చిన్నగా కారెక్కిపోదామని చూసిర్రట. కానీ జనం ఊకుంటారా, మా పేరు మీద వచ్చిన ఇండ్లు మాకిచ్చడానికి మీకు ఏ రూల్ అడ్డం వస్తున్నదని కారు అడ్డం తిరిగిండ్రు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు బీద సాధలకు కట్టిన ఇండ్లను శాంక్షన్ అయిన వాళ్లకు చక్కగా ఇచ్చుడు కూడా రాకుంటే ఎట్లా ఈ కాంగ్రెస్ సర్కారు వాళ్లకు అని బాగానే అడుగుతున్నారు. పోలీసులు వచ్చి కారుకు అడ్డం వచ్చిన వాళ్ళను గుంజి పారేసిండ్రు. పేర్లు తప్పున్నాయి, సరి చేసి ఇస్తాము, జర్ర ఓపిక పట్టుర్రి అని చెప్తున్నారట. అదే పేర్లు సరి చేసుడు ముందే చేసి అందరికి కలిపి ఒక్క పారే ఇస్తే ఏమయ్యేది, కొంపలేదో అంటుకున్నట్టు ఆదర బాధరొచ్చి కొందరికే పట్టాలు ఇస్తే ఏమనుకోవాలి, వెనుక మరలా ఏదో మోసం జరుగుతున్నది అన్నట్టే కదా. ఎందుకిట్లా పేదలను గోసపుచ్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నవి ఇయ్యది, కనీసం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటి కూడా చక్కగా ఇయ్యకుంటే ఏమనాలి ఈ కాంగ్రెస్ సర్కారును అని తిట్టుకుంటున్నారట. ఇండ్లు శాంక్షన్ అయ్యి పట్టాలు రాని పబ్లిక్.